ఒక కడాయిలో వాటర్ వేసుకొని 4 డ్రై కోకోనట్ వేసుకొని కొన్ని బాదాములు కూడా వేసుకొని ఒక 5 మినిట్స్ ఇలా ఉడికించుకోవాలి. దాని తర్వాత కోకోనట్స్ బాదాంని వాటర్లో నుంచి తీసేసేయాలి. నేను ఇది ఇంతకు ముందు కూడా చేశాను, కానీ అది పచ్చి కొబ్బరితో చేశాను. సో ఇప్పుడు ఎండు కొబ్బరితో చేద్దామని చేశాను. సో ఇది కూడా చాలా బాగుంది. మీకు కొబ్బరిది బ్లాక్ది తీసేయాలనుకుంటే తీసేయండి, లేదంటే అలాగే ఉంచేసేయండి, ఏం కాదు. సో కడాయిలో 4 టేబుల్ స్పూన్ గీ తీసుకొని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పౌడర్ని వేయించుకోవాలి. నేను ఇక్కడ మిల్క్ మేడ్ యాడ్ చేస్తున్నాను, మీరు పాలు కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇలా కొద్దిసేపు వేయించిన తర్వాత చేతిలో పట్టుకుంటే ఇలా కొంచెం ముద్దలాగా అవ్వాలి. అప్పుడు మనం లడ్డూస్ కానీ ఇలాగా స్ప్రెడ్ చేసుకొని బ్లాక్స్ లాగా కానీ కట్ చేసుకోవచ్చు. సో నేను ట్రేలో వేసి దీన్ని కొంచెం చల్లారిన తర్వాత ట్రేలో వేసేలాగా ప్రెస్ చేసి నైఫ్ తోటి కట్ చేసి పెడుతున్నాను. దాని తర్వాత చాక్లెట్ని మెల్ట్ చేసి వితౌట్ చాక్లెట్ కూడా మీరు చేసుకోవచ్చు. లడ్డూలాగా డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకొని, సో కొబ్బరిలో మళ్ళీ డిప్ చేసుకొని అలా వెరైటీస్గా చేసుకోవచ్చు. నేను ఇక్కడ చాక్లెట్ తోటి ట్విస్ట్ చేద్దామని చేశాను. సో ఇలా చాక్లెట్ మెల్ట్ అయిన తర్వాత దాని మీద పోర్ చేసేసి మంచిగా స్ప్రెడ్ చేసేసి ఫ్రిడ్జ్లో 1 అవర్ పెడితే సరిపోతుంది. ఆ తర్వాత కట్ చేసుకొని మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని గార్నిష్ చేసుకొని ఇలా ఎంజాయ్ చేయండి.